పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ పాదసన్నిధికి వస్తూ ప్రార్థిస్తూ వస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయినంత వరకు పాడి స్తుతించి ఆరాధించు భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఇక నుండి నీ మాటలు చక్కగా పాడి ఆరాధించినట్లు కృప దయచేయండి. మహిమను ప్రభావం నాకును మాకును ప్రసాదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం నుండి కొన్ని మాటలు నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను ఈరోజు ఇక్కడ. ఎందుకంటే మనము పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకోవటం ఎలా, మన నుండి చేయజారినవి వ్యాపారమా, ఉద్యోగమా, ఆస్త, సంపద, భార్య, బిడ్డల, కుటుంబం సర్వమును పోగొట్టుకున్న మనకు దేవుడు ఎలా ఇస్తాడు తిరిగి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ప్రభువు మాట్లాడినాడు, మీరు శోధంలోనికి వెళ్ళక ముందే ప్రార్థన చేయమన్నాడు. ఓకే, ఆప్షన్. ఓకే, శోధంలోకి వెళ్ళకుండా కూడా ప్రార్థన చేయొచ్చు. ఒకటి, శోధంలోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేయొచ్చు. మరి శోధం నుండి బయటకు రావాలంటే ప్రార్థన సరిపోదు. అక్కడ ఏం సరిపోతుందంటే మనం చూస్తే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే దావీదుకు ఉన్న ఆస్తి, అంతస్తు, భార్య, పిల్లల్ని అమాలేకీయులు ఎత్తుకెళ్ళిపోతారు. అమాలేకీయులు అందరిని చంపేయమని దేవుడు సౌలుకి చెప్తే అమాలేకీయుని సౌలు చంపల. అదే అమాలేకీయుల చేతిలో సౌలు చనిపోయాడు లాస్ట్. అర్థమైందా? మనలో ఏదైతే దేవుడికి ఇష్టం లేదు పెట్టుకుంటామో అదే మనకు దేవుడు దూరం చేసేది, లేకపోతే అదే మనల్ని చెడ్డ అలవాటే ఎక్కడికైనా తీసుకెళ్ళిన ఆశ్చర్యం లేదు. దయచేసి 30 అధ్యాయం నుండి మనం కొన్ని వచ్చిన ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం మీరు అందరూ తీర్చి చదవాల్సిందిగా కోరుతున్నాం. దావీదు అతని జనులు 3వ దినమున సిక్లాగు వచ్చారు. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీద సిక్లాగు మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అలుపులేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయేది. హల్లెలూయా. సిక్లాగు అదైందా? అది దావీదు లేనప్పుడు దావీదు కుటుంబాన్ని, తన బిడ్డలందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? మనకున్నాన్ని పోతే మనం ఏం చేస్తాం? దావీదుకు ఉన్న మంచి లక్షణం ఏంటి తెలుసా? ఏదన్నా పొరపాటు జరిగిందంటే ఈ పొరపాటు ఎందుకు జరిగింది, అంతేనా? ఈ తప్పు ఎందుకు జరిగింది, దీనికి కారణం ఎవరు అని దావీదు హెచ్చరించుకుంటాడు అనమాట, సరి చేసుకుంటాడు అనమాట, సరి చూసుకుంటాడు అనమాట. దావీదుకు ఉన్న మంచి లక్షణం అది. అది సరి చూసుకొని ఎమ్మటే ఆ స్థితి నుండి, పరిస్థితి నుండి తప్పించుకొని ఇంకో స్థితికి వెళ్ళిపోవాలి. పాపం చేశాను, కోపానికి పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను సరి కదా. ఎంత త్వరగా దావీదు రికవర్ అయిపోతాడో మనము కూడా మన లోటుపోవడాన్ని సరి చేసుకుంటే రికవర్ అవుతాం. రికవర్ అయ్యే పక్షంలో ఇక్కడ ఉన్న వాక్యానికి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, 3వ వచనం. దావీదు అతని జనులు పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉంటాయి, తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోకి పోబడి చూచి అతడు ఇక ఏడ్చుటకు శక్తి పోలేనంతగా బిగ్గరగా ఏడ్చి ఎలీయుడైన రాజైన అహీనోమును, కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు దావీదు ఇద్దరు భార్య చెరపట్టుకొని మిక్కిలి దుఃఖపడి. ఈరోజు భార్యలు భర్తను చంపేస్తారు సాంబార్ వేసుకుని పెట్టి. మొన్న అంటే ఒక ఆమె గోదావరిలో దోసేసిందంట. అది మహానుభావుడు కాబట్టి ఆ పిర్జీ మీద ఏడాడు చూస్తున్నాడంట. అత్త మామకు ఫోన్ చేసి చెప్పిందంట, మీ అబ్బాయి గోదావరిలో దూకేసాడని. ఆడి పైకి వచ్చి చెప్పాడంట, నేను దూకలేదు, నా భార్య దోసేసిందంట. ఫ్యాషన్ అయిపోయింది, పెళ్లి చేసుకోవాలంటే చంపేద్దామో అని. కాబట్టి దయచేసి ఆడవాళ్ళు చాలా ఇది అనుకోండి. చాలా రోజులకి మాస్టర్ గారు మళ్ళీ మా సందర్భం తీసుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళా మీ దగ్గరికి రాకుండా ముగింపు లేదు. మధ్యకాలం మా ఏమైనా ఇప్పుడు బాగా నేర్చుకుంటున్నాను, అందరూ చోట పని చేస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. దావీదుకి ఏమేసిందంట? ఏడుపు వచ్చింది. ఏం లేదని భార్య. ఇప్పుడు భార్యకి ఏం ఏడుపు వస్తుంది? భర్త లేకపోతే బాగుంది. మైక్లో కొన్ని విషయాలు చూసి ఉన్నాయి మాట్లాడకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ ఎవరైనా చూసారనుకో
చాలా బాధ వేస్తుంది. నీకు విషయం చెప్పాలి, అవి చూస్తే కూడా మంచిదే. ఒక ఇంటికి వెళ్తా ఉంటాను నేను. 2002లో పరిచయం కుర్రోడు పెళ్లిగాల మా దగ్గరికి వచ్చేవాడు. ఇంటికి వెళ్ళినప్పుడు బాగా మాట్లాడాడు. నా ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుంది, ఆయన చేస్తుంటే బిజీ వస్తుంది. ఏంద్రా అంత తప్పు ఏం చేసేవరా, బిజీ వచ్చి అంత తప్పు అనుకుని సైలెంట్ అయిపోయింది. తర్వాత 2-3 నెలల తర్వాత ఆయన ఫోన్ చేస్తున్నాడు. అన్నా నా కొడుకు సర్టిఫికేట్ కావాలన్నా, ఆఫీస్కి ఇచ్చింది, నువ్వు ఇస్తావన్నా? నా దగ్గర లేదురా. నా దగ్గర అన్నా నేను రెడీ చేసుకొచ్చేస్తానన్నా, మన సంస్థ నెంబర్ చెప్పండి అన్నీ చెప్పండి చెప్తే అమ్మటి ప్రింట్ వేసుకొని జిరాక్స్ తీసుకొని స్టాంప్ కూడా, స్టాంప్ లేదు ఇక్కడికి వస్తే, ఆ స్టాంప్ కూడా వేసుకొని చేసుకొని అన్న నీకు ఏమంటారు బుక్ ఉంటుంది కదా, మామూలుగా లెటర్ ప్యాడ్ బుక్ కూడా తీసుకొస్తానన్నా. ఇప్పుడు అనిపించింది అవసరం మనిషిని ఏ స్థితికైనా తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత ఫోన్పే కూడా చేసాడు కానుక. హల్లెలూయా. ఒక్కోసారి మనం ఎవరు మనం బాధ పెట్టారని ఫీల్ అయితే దేవుడు వెమ్మటే ప్రత్యుత్తరం ఇస్తాడు. ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేయడం కోసం నా సందర్భం చెప్పి దావీదు సందర్భం కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఈ సందర్భం కూడా అంతే. రండి చూద్దాం ఏం జరిగిందంట. దావీదు మిక్కిలి దుఃఖపడి మరియు తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులందరూ ప్రాణం విసికినందున రాళ్ళు దావీదును చంపుదామని రండి అని తమలో చెప్పుకునగా, ఏడ్చేవాడినే ఇంకా ఏడిపించే లోకం ఇది. నువ్వు ఏడుతున్నావు నీకు తెలియదు. నీతో పోతే మాకే, మా ఇంట్లో పోయేదిగా మాదే లెక్క, మీది లెక్క కాదు. నెక్స్ట్ రండి చూడండి. మరి ఒక దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చు. ఏం తెచ్చుకోవాలంట? ఎవరిని బట్టి? యేసు ప్రభుని సిలువకు వేసినప్పుడు భయపడ్డా? కొరడాలతో కొడితే భయపడ్డా? ముడికి రేటును పెడితే భయపడ్డా? రాళ్ళతో కొడితే భయపడ్డా? మనకి దేనికి భయపడినప్పుడు మనం ఎందుకు భయపడదాం? మనకున్న అలవాటు ఏంటి తెలుసా? ఏమైందనో భయం, నిద్ర రాకపోతే భయం, నిద్ర ఎక్కకపోతే భయం, అరిగితే భయం, అరకపోతే భయం. ఇన్ని భయాలతో మధ్యలో మనం ఉన్నాం. హల్లెలూయా. అంతేనా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు దావీదు యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నంట? ఆడవాడికి ఎక్కువ ధైర్యం ఉంటుందా, మగవాడికి ఎక్కువ ధైర్యం ఉంటుందా? మా దివ్యగా ఎవరికి ఎక్కువ ధైర్యం ఉంటుంది? చర్చిలో ఎన్ని స్కాన్ చేయాలి, ఇంటికెళ్ళి జిరాక్స్ ఇక్కడ సైలెంట్గా ఉంటుంది. హల్లెలూయా. ఎవరు పాడేది, ఎవరు కొట్టేది, మాస్టర్ ఏం చేసేది, ఎవరితో మాట్లాడేది, మాస్టర్ అన్ని చెప్తుంటారు. నాకు మంచి పిల్లలు కదా, మంచోడు నేర్చుకోండి మీరు. ఓకేనా? వినండి, ధైర్యం ఎక్కువగా మగవాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళకే భయం వేస్తాం. అర్థమైందా? చూడండి. ఇప్పుడు ఏమిటంటే పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా. ఏం చేయాలంట? విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు, నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. దేవుడు ఏం చేస్తాడంట? విచారం ఏం చేయాలంట? కొట్టివేయబడాలా. నేను విచారం కొట్టివేయకపోతే మన మొక్క ఎట్లుంటుంది? చింకిపోయి ముడతలు పడిపోయి ఏమైపోతుందట? ముసలిదల్లాగా అయిపోతుంది. అదంతా విచారం వల్ల ఏమైందంటే మనసు కుంగిపోతుంది. దావీదు దేవుడి దగ్గర మాత్రమే విచారణ చేశాడు. హల్లెలూయా. చిలక జ్యోతిష్కుడు దగ్గర అది చేయి చూపించో, ఇంకా జాగ్రత్తలు చూపించుకోనో,
ఏమి చూపించుకోలేదు దావీదు. హల్లెలూయా. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా తరుము నిత్యముగా నీ వారిని కలుసుకుందు అని, తప్పక నీ వారిని దక్కించుకుందు అని సెలవిచ్చాను. ఇంకంటే ఏం కావాలి? ఏ ప్రభువా, భార్య లేరు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు, మొత్తం పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఎక్కడ బతకాలి? నాకెవరు కదా? పాట రాజా ఎట్లా? ఆధారం నీవే ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. మిగతా పాడండి. బాగా పాడతారు, బాగా పాడతారు, మీకు బాగా వచ్చింది. హల్లెలూయా. బాగుంది. ఇంత పాములు ఉంటే చాలు మాకు. హల్లెలూయా. రండి. నెక్స్ట్ ఏం జరిగిందంట? తరము. ఏం చేయాలట? తరమాలి. ఇప్పుడు నేను మాట అడుగుతాను. మీరు బాధలో ఉండవు, మీరు కష్టంలో మీ దగ్గరికి వచ్చి పర్లేదు ఊరుకో పరిగెత్తన్నావు అనుకో, మన ఏదో నువ్వు చెప్తావయ్యా మాకు ఇక్కడ కోట దావీదుని ఏమన్నాడు దేవుడు? నేను తరిమినల్లా పట్టుకుంటానా? పట్టుకుంటావు పో తరుము అంటే మనకి ఎట్లుంటాడు తెలుసు? మనకే 3 రోజులు దరిద్రం అనుకుంటే 7 రోజులు దరిద్రం కూడా తగ్గుతాడు. నిజం. మనకేమో 2 లక్షలు అప్పు ఉందంటే మనకి 8 లక్షలు తగ్గుతాడు, 10 లక్షలు తగ్గుతాడు. చూడండి, నేను చెప్పే మాటలు అక్కడ అదే ఉంది. చూడు, దావీదు బయలుదేరేటప్పుడు ఏం జరిగింది చూడమ్మా. అదేదా చదువుతారా? దావీదు అంతేనా? కాబట్టి దావీదు అతని యుద్ధమున్న 600 మందిని బయలుదేరి ఎబ్బేరు యెషోరు వాగు దగ్గరికి రాగా వారిలో మిరియాం గారు లాంటి వాడు, మీరు వెళ్ళరండి, మీరు ఎట్టా ఇదే వస్తారు కదా, మేము ఇక్కడే ఉంటాం. మా మిరియాం గారు ఆగిపోయారు, ఎందుకంటే సీనియర్ కదా, ఎట్టెళ్ళి ఇక్కడికి రావాలి. ఓకే. హల్లెలూయా. దావీదు 400 మంది ఇంకను తరుము పోయేది గాని 200 మంది అవసక ఏంటంటది? యెషోకు వాగు దాటలేక 400 మంది పోవచ్చుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడింది. వారు దావీదు వద్దకు వాడిని తోడుకొని వాడు 3 పగళ్ళు అన్నము లేక ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వాడికి భోజనము పెట్టి దాహము నశించి అంజూరపు అడవిలో ముక్కలు 2 ద్రాక్షగెలలు ఇవ్వని. ఎట్లుంది మన బేరం? ఇటువంటి బేరాలు తగలవా? నిజం. మనకేమీ ఉండదు. లేకపోయినా మనం ఏం చేయాలి? దేవుడే తీసి పెట్టమంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యుల దగ్గర అన్నాడు, 3 రోజులు అయిపోయింది ప్రభువా అలా అన్నుంది. ఎన్ని రోజులైంది? ఇంకా వచ్చేవంటే మోర్చొచ్చి పడిపోతారు, వీళ్ళందరూ నీ మీద కేసు పెడతారు కనుక మనమే ఆడికే డబ్బులుంటే కొనుక్కొచ్చి పెట్టేద్దామంటే వీడికి దాదాపు 200 కదా, 1,60,000 కావాలని రాస్తాడు కింద పుట్టినోడితో. ఇంత డబ్బులు కావాలి ప్రభు అంటే మీరే అన్నం పెట్టండి అంటే మా దగ్గర ఏముంది? అప్పుడు పిలిచాడు ఎవరిని? ప్రభుని పిలిచాడు. ప్రభు ఏం తెచ్చావంటే కుర్కురే ప్యాకెట్ ఒకటి, దాని సపోర్ట్ తెచ్చాను అన్నాడు. ఇదేనన్నాడా? అప్పుడు అంటా తింటానికి 2 రొట్లు, ఎన్ని రొట్లు? 5 రొట్లు 2 చేపలు. ఏం చేశారు? ఫ్రెష్ గా తెచ్చుకున్నాడు. యేసు ప్రభు చెప్పే వాటిని తింటాం మర్చిపోయాడు. అదే మన పిల్ల అయితే నువ్వు చెప్పేవంటే మేము వెళ్ళి కొనుక్కొచ్చుకొని తినేస్తాం, కానుకో డబ్బులు ఉంచుకోమంటాం కదా. అంత కొద్దిగా అప్డేట్ వర్షన్ కదా మనం కదా. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినట్టు చిన్నపిల్లల రొట్టెలు తీసి ఏం చేశాడు? పంచితే 5,000 మందికి పంచినట్టు. ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, నెక్స్ట్ వాడు భోజనం పెట్టిన తర్వాత త్వరగారిని అడుగుతున్నారు. వారు భోజనము చేసిన తర్వాత వాడిని ప్రాణము తెప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశము వాడవు, ఎక్కడికి పోతున్నావు అని వాడిని అడగట. చదవాలి. ఎక్కడి నుండి చిత్తవాడిని వాడిని అడగగా దీన్ని బట్టి నాకు బాగా అర్థమైంది. మీ కళ్ళు, మీ చెవులు, మీ మైండ్ కూడా ఏం చేస్తుంది? పని చేస్తుంది. హల్లెలూయా. చదవండి. ఎక్కడి నుండి అడగగా అందుకు వాడు
నేను ఐగుప్తునిగా పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసునైతిని. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపోయెను. హల్లెలూయా. ఎన్ని రోజులు అయిందంట? ఇది అంతస్తులు తీసుకుని వెళ్ళిపోయి 3 రోజులు అయిందంటే కాయిలా పడతామంటే కాయలు కైకం కాదానికి అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చిందని వీటితో మనకు పనే ఉందని నేనేం చేశాట వదిలిపెట్టేసారు. ఆ వదిలిపెట్టేసి వాడుతున్నాడు దావీదు గారు ఇక్కడ. హల్లెలూయా. మన పేతురును కృపాసాగర్ వచ్చారు. నేను వచ్చేపటికి సంతోషం వందనాలు చెప్తున్నాను. నేను పాట పాడమన్నా ఇప్పుడే పాడదు గట్ట వచ్చింది. అదైందా? నేను యూట్యూబ్ లో చూడండి, ఇందాక అప్లోడ్ చేసేసి అదైంది, బాగా పాడుతున్నాను. హల్లెలూయా. వస్తే పాడితే ఏమొస్తే ఏమొస్తే పాట రాత్రి ఆయన పాడి తరతరాలలో యుగాలలో ఇంగ్లీష్ అందమ్మా, తెలుగులో అంటే హల్లెలూయా అంటానన్నా. ఇంగ్లీషే వస్తుంది ఇంత చెప్పాలి 9th అని అట్టగా ఉంటుంది. హల్లెలూయా. ఎట్టకైతేనే కరెంట్ వదిలిపెట్టినా వీళ్ళు మాత్రం పాడని అట్లా పట్టుదలగా పాడాలి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు కూడా ఏం చేస్తున్నాడు? పట్టుదలతో పట్టుకున్న వాడిని ఏం చేయకూడదు, వదిలిపెట్టకూడదు వచ్చేంత వరకు. అర్థమైందా? అంత పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. మన పట్టుదల పాటల మీద, వాక్యం మీద, ప్రార్థన మీద ఉంటే భూమి మీద నిన్నెప్పుడు ఆపలేడు. అర్థమైందా? పనికొచ్చాట్ల మీద గట్టిగా పట్టుదల కలిగి ఉండాలి. ఇప్పుడు దావీదు బయలుదేరుతున్నాడు. ఏం జరిగింది నాయన? రండి. నా యజమానులు నన్ను వదిలిపోయాను, విడిచిపెట్టిపోయాను. మేము దండెత్తి కెరీతు దక్షిణ దేశంగా యోధా దేశంకు కాలేబు దక్షిణంగా దేశం వచ్చి వారిని దోచుకుని సిక్లాగును కాల్చివేయమని చెప్పగా ఒక్క పూట అన్నంతో అడ్రస్ మొత్తం అనుకుని ఎవరికైనా ఆకలి ఏం చేయాలట? అన్నం పెట్టండి. హల్లెలూయా. అర్థమైంది? అన్నం పెట్టండి. ఆహారం వాల్యూ ఏదైందా? ఏ పాటు తప్పినా సాపాటు తినాలి. పూర్వం గుడ్డిదైనా దానికి దాన వేయాలి. కాబట్టి ఈ పని చేయాలి. నెక్స్ట్ మేము ఆ దండును కలుసుకుంటే నీవు నాకు త్రోవ చూపుదువా అని దావీదు అడగగా వాడు చంపననియు యజమాని వశము చేయననియు దేవుని బట్టి ఈ ప్రమాణము చేసి ఆ దండును కలుసుకుంటకు నీకు త్రోవ చూపుతాను నేను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మాకేముంది పాస్టర్ గారు, ఈ టైప్ మా దగ్గర ఏం లేదు, మా చీటాకి ఏముంది, ఇదే ఉందంటారా? అందులోనే దేవుడు ఏమంటాడు? కొంత పెట్టి భోజనం ఎవరికైనా. హల్లెలూయా. నిన్ను అనే సహజంగా మనం అనుకోండి, మనదే ఏదైనా ప్రయాణం అవ్వాలి, ఒక బరి పోయింది అనుకోండి, దాన్ని ఎత్తేటప్పుడు ఎవరో ఒకటి ఏం చేయాలి? మనం అడగాల. ఏం చేయాలా? అడగాల. అంతేగా కొత్త ఉండకూడదు. ఇప్పుడు వీడిని చూశారు, ఏంద్రా వీడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ ఈ ఎడారిలో, వాడిని పట్టుకురా, ఏంటో మంచి చెడ్డ యోగక్షేమాలు తెలుసుకుని వాడికి ఒక మొత్త ఆహారం పెడితే పని ఏమైంది? సులువు అయిపోయింది. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తానంటే ఉపాయంతో ఉంటే ఎన్ని అపాయాలైనా తప్పించుకోవచ్చు. హల్లెలూయా. ఉపాయం అనేది ముఖ్యం. దావీదు ఉపాయం కలిగిన వాడు, మామూలు ఉపాయం కలిగిన వాడు, ఎక్కడైనా తప్పించగలిగిన సామర్థ్యత కలిగిన వాడు దావీదు. ఏ స్థితి అయినా పరిస్థితి అయినా మార్చుకోగలిగిన వాడు దావీదు. దావీదు మంచోడు అని చెప్తాం. దావీదు లాగా మనం కూడా ధైర్యం ముందు నేర్చుకోవాలి. దావీదు గురించి అంశాలో అంటాడు, అహీతోపెలు అంటాడు, మీ నాన్న మామూలుడు కాదు నాయన, జనాల మధ్య మీ నాన్న పడుకోడు, మీ నాన్న నిద్రపోయే సింహం లాంటోడు, జాగ్రత్త అంటాడు. ఏమంటాడంట? అంశాలో అంటాడు అహీతోపెలుతో ఆ సలహా ఇచ్చేటప్పుడు, మీ నాన్న దావీదు మామూలుడు కాదురా. అదేందా? నిద్రపోయే సింహం లాంటి వాడు, పడుకున్నట్టే. అట్లా కాకపోతే సౌలు పడుకుంటే సౌలు ఏంటంటే ఆయన పై వస్త్రం కోసుకొచ్చేస్తాడా? ఎంత తెలివి కలిగినాడు.
ఆలోచించండి. దావీదు ఇంత నేర్పరి. నెక్స్ట్ రండి, ఎక్కడ కొంచెం 16. తరువాత వాడు వారి దగ్గర దావీదును నడిపించగా ఫిలిష్తీయుల దేశముల నుండి యోధా దేశం నుండి తాము తెచ్చుకున్న సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదరి అన్నపానం పుచ్చుకొనుచు ఆటలు సలుపుచు డాన్స్ అంతే కదా. దొంగలు తెచ్చుకున్న దాన్ని దూరంగా తీసుకెళ్ళి ఏం చేస్తారు? తాగుతారు, ఆడతారు, పాడతారు, డ్యాన్స్ చేస్తారు. మనం కూడా ఒక ఆయన వేసే డ్యాన్స్, ఆయన పేరేం పేరు? నాబాలమ్మ. డ్యాన్స్ వేసే కదా తాగి పడిపోయాడు. అదైందా? అదైందా? ఈ రోజు కూడా ఏం చేస్తారు వీళ్ళు? డ్యాన్స్ వేస్తున్నారు. ఆట పాట మాట. ఈ ఆటలు పాటలు చూసి దావీదు ఆ సంగతి గ్రహించి, మనం గ్రహించాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఊరినే కొత్తగా మాట్లాడటం ఎవరికి ఉపయోగం లేదు. గ్రహించాలి ఏం జరుగుతుందో. గ్రహించి సంధ్య వేళ ఎలాగానే ఇద్దరికి వెళ్ళిపోలా, పొద్దుగోగుతుందనగా మొదలుకొని మరునాడు సాయంత్రం వరకు వారి అర్థం చేయించుండట ఒంటెలకి పారిపోయి 400 మంది ఎవరు తప్పించుకున్నవాడు ఒక్కడును లాగు దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాంతటి తెచ్చుకుని మరియు అతడు తన 2 భార్యలు కూడా కుమార్తెలేవి దోపుడు సొమ్ము వారు ఎత్తుకుపోయిన దానంతటితో కొద్ది ఏమి గొప్ప ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తాన్ని హల్లెలూయా. ఒకసారి చిన్న సాంపులు కొట్టండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు ఉండాయిపోతాయి, మన పట్టుకునే కావచ్చు, మన నివాస స్థలాలు కావచ్చు, లేకపోతే ఎన్నో కావచ్చు. కానీ దేవుడు మనకి తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. మన చేతిలోనే ఉంది. దాన్ని కాపాడుకోవడం కూడా మన చేతుల్లోనే, దాన్ని జాగ్రత్త చేయడం కూడా మన చేతుల్లోనే. నిజం. అంతవరకు కొద్దిగా ఓపిక ఉండాలి. ఏముండాలి? ఎన్నింటికి కారణం తెచ్చే విచారణ ఎవరి దగ్గర ఉండాలి? దేవుడి దగ్గర ఉండాలి. మనుషుల దగ్గర విచారించామనుకోండి, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, ఈరోజు ఇంకా మోసం చేసి ఈరోజు నిన్ను ముంచేస్తారు, మూట కట్టి చీరలో పడేస్తారు. కాబట్టి నీ విచారం ఎవరి దగ్గర ఉండాలంటే దేవుడి దగ్గర ఉండాలి, దేవుడి మందిరంలో ఉండాలి. హల్లెలూయా. దావీదు ఏం చేసిండమ్మా? ఏం చేశాడు? ముగిస్తాం చూడండి. సమస్తాన్ని పోగొట్టుకున్నది మొత్తం ఏం చేశాడు? దేని బట్టి? దావీదు ఏముంది? ధైర్యం ఉంది. హల్లెలూయా. నీతిమంతుడు సింహం వలె అమ్మా ఎట్లుంటాడంట? ధైర్యంగా ఉంటాడు. పట్టు పెద్ద చేసి వస్తాడా? ధైర్యంగా ఉంటాడంటే. హల్లెలూయా. అర్థమైందా? జ్ఞానం అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానము మూలము. హల్లెలూయా. దయచేసి దేవుడు మనం నేర్చుకోవాల్సిన సత్యాలు ఏంటంటే వాక్యాన్ని ధ్యానించడం, చదవటం, రాయటం నేర్చుకోవాలి. చదవాలి, ధ్యానించాలి, ధ్యానించాలి, రాయాలి, రాసిందని పాడాలి, పాడిందని చెప్పాలి. ఇలా చేసుకుంటూ పోతే నీకు చూడకుండా పాటలో వచ్చేస్తాయి. ఈ వరకు మేము కలిగి ఉన్నప్పుడు ఆరాధన చేసేటప్పుడు, పాటలు పడేటప్పుడు పుస్తకాలు లేవు, మైకిల్ లేవు, ఒకే ఆరాధన. మా సర్వానికి నీవయ్యా, మా సన్నిధికి వచ్చామయ్యా. ఒక బలహీనం వేసేయంటే బలహీనలో రోజులంతా వచ్చేసేవాడు. ఏ పాట పడతాడు వచ్చేసేవాడు. అది రావాలంటే అందరూ ఏం చేయాలి? ఉద్యమంగా పాడాలి. ఒక అమ్మాయి అడ్డుపోతే, ఒక అమ్మాయి ఇటుపోతే, ఒక అమ్మాయి ఇలా పాడతారు, అటు ఇటు అవుతాయి. ఈసారి ఏం చేస్తారంటే ఎవరన్నా కడుగరి చూపుతుంటే కపాలు కొట్టేయండి. హల్లెలూయా, స్తోత్రం. ఆరాధన చేసేటప్పుడు కడుగరి చూడకూడదు, దేవుడిని ఆరాధించాలి. పడదా? నా మదిలో నా మహారాజు నీవేనయ్యా. ఇక నా ధ్యానం, నా ప్రాణం నీవేనయ్యా. పాడతాం కదా, అది ధ్యానము ప్రాణం నీవేనప్పుడు ఏం చేయాలి? ఆరాధించేటప్పుడు కాస్త కళ్ళు మూసుకొని ఆరాధించాలి. అప్పుడు ఏమైంది? దేవుడితో నీవు, నీతో నేను అన్నట్టు కలిసి వెళ్ళిపోవాలి. హల్లెలూయా.
చివరి నాటువంటి ముగిస్తూ ఉన్నాడు. ఎక్కడ వచ్చాం? దావీదు ఏం చేశాడు? సమస్తాన్ని. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటిని పట్టుకుని దావీదు దోపుడు జనులు మిగిలిన తమ సొంత పశువులు ముందుగా వాటిని అలసట చేత దాన్ని వెంబడించలేకపోయి బెషోరు వాగు దగ్గర నిలిచిన 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదు అతని యొద్దనున్న జనులు ఎదుర్కొంటకు బయలుదేరి వచ్చి దావీదు ఆ యొద్దకు వచ్చి వారిని యోగక్షేమంగా ఎంత మంచోడు దావీదు. బాబు మేము వెళ్ళి అన్ని తీసుకొచ్చాం, మీరు కూడా ఏమన్నా కాయిదా పడిపోయారా? మీకు కూడా ఏమన్నా నీరసం వచ్చిందా? ఆశ్చర్యం ఏంటంటే ఈ 200 మంది ఆగిపోయారంటే 600 మందిలో మిగతా వాళ్ళకి ఏమనిపిస్తే మనం కూడా ఆగిపోతే బాగుంది అనిపిద్దా? మనం వెళ్దాం అనిపిద్దాం. ఏమ్మా ఏమనిపిద్దే? నేను ఒక్కడే పాడాలా అనిపిస్తుంది. అర్థమైందా? ఒక్కరు పడినా ఇద్దరు పడినా పాటలు మాత్రం ఆపకూడదు. హల్లెలూయా అనుకుని మీకు పాట వచ్చి ఉండాలి, ప్రార్థన వచ్చి ఉండాలి, వాక్యం వచ్చి ఉండాలి. అర్థమైందా? వస్తే దావీదులాగా ఏం చేస్తాం? ధైర్యంగా పోతమే, సాగిపోతమే. యోగక్షేమాలు. దావీదు కూడా విన్నవారు దుర్మార్గులను పనికి మాలిన వారైన కొందరు వీరు మాతో కూడా రాక నిలిచింది కనుక తమ భార్యలు పిల్లలు తప్ప చూడండి తమ భార్యల పిల్లలు ఆమె ఏమని తిడతాడు? దుర్మార్గులు, పనికి మాలినోళ్ళు. కొన్నిసార్లు మన మనుషులు ఏం చేస్తారు? బాగోపోతే అర్థం చేసుకోకుండా తిడతారు. అర్థం చేసుకొని మాట్లాడితే సమస్య ఉండదు. హల్లెలూయా. ఈ అర్థం చేసుకోమంటే ఇట్లా అర్థం ముందు కూర్చొని చూడటం కాదు. అర్థం లాగా ఉంటుంది. అర్థం నువ్వెలా సరి చేసుకుంటావో ఎదుటి వాళ్ళని కూడా అలా అర్థం చేసుకోవాలి అంతే. ఈ రోజు అర్థం చేసుకుంటారా బాబు అంటే మన పని ఏమైపోయిందంటే 9 పక్కన 6 పక్కన నీటి నిలబడి ఇది 6 అన్నాడు 9 నీడు అన్నట్టు అయిపోతుంది. హల్లెలూయా. అర్థం చేసుకునేది తక్కువ, అపార్థం చేసుకునేది ఎక్కువ. అర్థమైందా? అర్థం చేసుకోవాలి పరిస్థితులు, స్వభావం. రండి ఎక్కడికి వచ్చామంట? వాళ్ళ పనికి మానవుడు దుర్మార్గులు అంటే దావీదు అంటున్నాడు. మనకు భార్య పిల్లలు మాత్రమే వారికి తీసుకొని కూడని. అందుకు దావీదు వారు చెప్పారు, నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండు మనందరిని గురించి అంతేనా అప్పగించి దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు. మీరు చెప్పిన ఎవరు ఒప్పుకొను, యుద్ధంలోకి పోయిన వాడి భాగం ఎంతో సామాన్ దగ్గర నిలిచిన వాడి భాగం కూడా అంతే కదా అనే వాడుక మాట చొప్పున సమానులుగానే పాలు పంచుకోం కదా. నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలును బట్టి పంపకం కట్టడగా న్యాయంగా విధిగా ఏర్పడి నిలిచింది. నేను చెప్పేది ఓకే. మన నుండి కొన్ని వెళ్ళిపోయి ఉంటాయి, మనం కొన్ని పోగొట్టుకుని ఉంటాం. కొన్నాటి కోసం చాలా ఇబ్బంది పడుతుంది. మనం ఆన్లైన్లో ప్రార్థన చేసేటప్పుడు మీకు చెప్పాలి సాక్ష్యం. 2 సంవత్సరాల క్రితం మన కీబోర్డ్ వాయిస్తారు, క్రిస్మస్కి వస్తారు రత్నం అని. సార్ మీ దగ్గర ఏదన్నా పాతది ల్యాప్టాప్ ఉంటే ఇవ్వండి, మేము కొద్దిగా ఈ ఆన్లైన్లో కలుపుకుంటామంటే సరే పాస్టర్ ఎంత పని అంటాం. 2009లో అనుకుంటా ఆ ఇంటికి వెళ్ళాము, పాత ఇంటికి. అప్పుడు నా కొడుకు పుట్టాడు, నా కూతురు 1 సంవత్సరం. వీళ్ళిద్దరు ఆడిస్తాకి ఇంటి పక్కన ఒక ఇద్దరు ఉండేవాడు, వాడి పేరు సుమన్. వాళ్ళ చెల్లి ఉంటే మా దగ్గర ఆడుతున్నాడు. వీళ్ళు ఆడిస్తూ ఉండేవాడు. ఆ టైంలో పాప లోనికి వెళ్ళి తలుపేసేసి, తలుపేయమంటే అటు పక్కన నాన్న అవుతుంది, ఇటు పక్కన అమ్మ ఎడుతుంది. మధ్యలో నేను కూర్చున్నా, చేయి పడతలా. వాడినే పిలిచి మరి కిటికీలో చేయి పెట్టితే వాడు చేయి పట్టింది, ఆ తలుపు తీస్తే అప్పుడు బయటకు వచ్చేది. ఈ పిల్లలకి అదృష్టం లేదు, రిత్విక్ ఆ పని చేయమ్మా ఇంటికి వెళ్ళి చేసేసి అందరూ సీనియర్లు అయితే హల్లెలూయా. ఎవరు తక్కువ కదమ్మా, మంచి ఓకే. అట్లా ఆడు అన్నాడు, సెకండ్ ఇయర్ పాస్ అయితే ల్యాప్టాప్ తీస్తానని. మంచిదో చెడ్డదో అది సాయంకాలం నిన్న వీళ్ళకి పాటలు నేర్పిస్తే పిల్లలకు ల్యాప్టాప్ తెచ్చాడు.
నేను అదే అడుగుతున్నా. రేపు కాలేజీకి వెళ్తే ఆ కాలేజీకి వెళ్ళి చూస్తే అందరూ కంప్యూటర్ ముందుండి టిక్కు నొక్కేస్తారు. ఇదేంటో స్టార్టింగ్ నుండి అంటే అవును స్టార్టింగ్ నుండి కంప్యూటర్ ఇస్తారన్న. ఓహో కంప్యూటర్ కావాలి, ల్యాప్టాప్ ఏదో ఒకటి కావాలి కదా నొక్కడానికి. కాబట్టి ఇప్పుడు నుండే ఎవరికి ఎంత అయిపోద్ది, ఆనందం అయిపోద్ది కదా. ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి జాగ్రత్తగా మీరు చదువుతారు, ఇంటర్మీడియట్ ఆర్డర్ అయిపోతారు కదా. నేర్చుకోండి, తెలుసుకోండి, సీనియర్ దగ్గర నేర్చుకోండి. ప్రార్థన చేస్తే తెచ్చి ఇచ్చాడు, సాయంత్రం దాన్ని మంచి చెప్తాను అన్నాడు. నేనేమన్నానంటే మన ప్రార్థన ఏది వ్యర్థము ఏదో దానికో దీనికి ఉపయోగపడుతుంది, దాన్ని కూడా కలిపి చేద్దాం. దేనికో దాన్ని దేవుడి సేవలో మనం తప్పనిసరిగా ఉపయోగించాలి. నేనేమంటే మీరు దేవుడి దగ్గర విచారిస్తే నేనేమనేది అంటుంటాను, ఒరే నాయన నేను ఎక్కడ పోదలుచుకోలేదంటే నువ్వు ఎక్కడ పోవాక చర్చికే పో, ఆయనకే చెప్పు, ఆయనే అందరికీ చెప్తాడు. నువ్వు చెప్పి బాధపడి నన్ను బాధ పెట్టే పనులు చేయొద్దు. మన ఇద్దరం బాధపడి చేసేదేమి నువ్వు పిలిస్తే వస్తా వెళ్దాం, కానీ మనతో ఎవరు నిజం చెప్పరు. మనం బాధపడతాం వేస్ట్. ఆ బాధ ఏది ఎవరి దగ్గర పడదాం, దాని కూడా ఎవరి దగ్గర పడ్డంట దేవుడి దగ్గర. అట్లా బాధపడి మనం ఏం చేయలేము. మాస్టర్ గారికి ఉంటే ఆశ ఏంటంటే అందరూ నిండిపోవాలా, పెద్దదైపోవాలా, కట్టేయాలా, చేసేయాలని అంతే కదా. విశ్వాసం కూడా అట్లాగే ఉంటుందని చెప్పొచ్చు కదా, లేకపోయినా సాగే నవ్వుతా కానీ చెప్పండి, ఉంటుందని చెప్పండి. ఉంటుందా హల్లెలూయా. అలా ఆశ ఉండాలి కదా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. హల్లెలూయా. ఈ పాట పాడొచ్చు. ఒక ఆశ ఉందయ్యా పాడతాడు వాడు చర్చిలో, నోట్లోకి మైకిల్లో చర్చి మొత్తం వచ్చేది అక్కడ పాడచ్చు కదా. కదా ఎలా పాడాలో అలాగే. దయచేసి మనం పోగొట్టుకున్న వాటికి మనం చేసే మనవులకి దేవుడు ఏం చేస్తాడు, సమాధానము. నీ విచారాన్ని ఎక్కడ పెట్టు, దేవుడు ఏం పెడతాం, ధైర్యం వచ్చారు. దేవుని సన్నిధిలో విచారిస్తే దేవుడు ఊరుకునే దేవుడు. కాబట్టి నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకు ఇవ్వాలని దేశంలో పడదాం, కళ్ళు మూసుకుందాం, దేవుడి వైపు చూద్దాం. దేవుడిని ఆశీర్వదించినట్లు ప్రభువా నేను పోగొట్టుకున్నాను తిరిగి పొందుకోవడానికి, నీ యొద్ద మనవి చేయడానికి, నీ యొద్దే ప్రార్థించడానికి నాకు నేర్పించు. నా నుండి నేను ఏం కోల్పోయాను, నుండి ఏదైతే నా నుండి దూరం అయిపోయిందో దాన్ని తిరిగి పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని దీవించండి, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మా లోటుపాట్లు సరిచేయండి, మా చూడండి కళ్ళు చూసుకుంది, మా లోటుపాట్లు సరిచేయండి, మా బలహీనతలు సరిచేయండి, మా తప్పులు సరిచేయండి. ఆయన మమ్మల్ని క్షమించండి, అయ్యా మమ్మల్ని క్షమించండి. మా ప్రతి పాపము, ప్రతి శాపము, ప్రతి దుర్నీతి, ప్రతి దుష్టత్వం, ప్రతి మూర్ఖత్వం, ప్రతి కఠినత్వం, ప్రతి పనికి మాలితనం ఏదో యేసునామములో తీసివేయండి. మమ్మల్ని సరిచేసి నైనా మేము నీలో ఎదుగుతానికి, నీలో వర్ధిల్లటానికి, నీలో నైనా ప్రయోజకులమై ఉండటానికి, నీ సాక్షిగా ఉండటానికి మీరే మమ్మల్ని వాడుకోండి. మీరే మమ్మల్ని నిలబెట్టండి, మీరే మమ్మల్ని బలపరచండి, మీరే మమ్మల్ని స్థిరపరచండి. నైనా మేము ధైర్యమై నీ దగ్గర విచారించి అయినా మేమేమైతే కోల్పోయామో మా సంఘంలో కావచ్చు, సేవలో కావచ్చు, పరిచయంలో కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అయినా సమస్తాన్ని పొందుకోవడానికి మాకు శక్తిని దయచేయండి. డబ్బులు కోల్పోయి ఉన్నామా, బంగారం కోల్పోయా, ఉద్యోగమా, బలహీనమయ్యామా, బలహీనతల నుండి దెయ్యం పొందడానికి సహాయం మాకు కావలసినవి, మాకు రావాల్సినవి మరి ఏదైనప్పటికీ నీ దగ్గర వచ్చినట్లు, ప్రయత్నించినట్లు, ప్రార్థించినట్లు మాకు ధైర్యము దయచేయండి. ఈ వాక్యము మా హృదయంలో నీరు గట్టి ఫలింపునివ్వాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.